ఖాతా కూడా బాగుందిలే సార్. రేట్ ఉంటుంది అంటున్నారు ఈసారి మరి పండు ఇక మిర్చికి. రేట్ ఉంటుందో ఉండదో. 50 కిలోమీటర్ల లోపు నీకు ఎక్కడ దొరకదు. 300 కిలోమీటర్లకు పోయినట్టు మా ఊరు ఉమ్. ఇది చేయలేదు. హుమ్నాబాద్ నుంచి తెచ్చి కొట్టారంట మంది. అదే చెప్పాలి. సరే సార్, మరి మీరు మన ముందర వాడినారు కదా, జహీరాబాద్ దగ్గరలో తెచ్చుకున్నారు కదా, మన ఊరోళ్ళు మిర్చి కూడా వేసారు కదా ఊళ్ళో కూడా వేసారు. అంటే వాళ్ళు ఎక్కడెక్కడ తెచ్చి మందులు కొట్టినారు? వాళ్ళు హుమ్నాబాద్ కలిపి తెచ్చారు. ఉన్నది పోయి అక్కడ దూరం పోయి తెచ్చుకున్నారు. అయినా వాళ్ళు కూడా మన పంటకు దానికి దీనికి చాలా తేడా ఉంటదా? తేడా ఉంటది. అంటే మన పంట బాగానే ఉంది వాళ్ళకంటే. వాళ్ళ ఎకరకు 2 క్వింటాలు వస్తాయి. చాలా మన ఎకరకు 10-15 క్వింటాలు వస్తాయి. 15 క్వింటాల దాకా వస్తాయి. కాపు కూడా బాగా కనిపిస్తుంది సార్. అందుకు ఉన్నది కదా. ఇప్పుడు వాళ్ళు అడిగినారు కదా మిమ్మల్ని, మేము దూరం నుండి తీసుకొచ్చుకున్నా మా మందులు పని చేయలేదు, మీ దగ్గర తెచ్చుకున్నారు, మీరు ఎంత పని చేస్తారని అడిగినారా? అడిగినారు. అడిగామంటే వాళ్ళు చెప్తారు ఆటోమేటిక్ గా. పంట చూస్తే వాళ్ళే చెప్తారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేనులకు వచ్చి 5-6 మంది వచ్చి చూసారు. ఏడాది సార్ ఈ మందు కొట్టిన సండే అవన్నీ వచ్చింది. అవునవునులే సార్. ముందుగాల ఏం లేకుండా ఈ మంది ఏమంటే వాడినో 3 సార్లు మిరప చెట్టు గోల్డ్ చేయము, అది ఏమి ఇచ్చేదేమో డబ్బాలు ఉన్నాయి ఇక్కడ. కానీ తెగుళ్ళకు సంబంధించి ట్రెమండస్ వాడినారు. తర్వాత మనం వ్యామ్ ఇచ్చాం, పుష్కల వ్యామ్ అని. అన్ని రకాల మందులు మీరు దాదాపు యూజ్ చేసినారు. బాగా మంచి రిజల్ట్ అయితే ఉంది. రిజల్ట్ ఉన్నదని నేను చెప్తున్నా కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే అందరూ చాలా మంది బయట ఊరు బాగుంది కాబట్టి మనకు కూడా కొద్దిగా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ సార్ వచ్చిండే, మా భార్య ఆడుంటే ఏమన్నది, చూడు సారు దీనికి మొత్తము ఈ పూత ఒక్కసారి అతికేటట్లు చూడు అన్నది. ఏమమ్మా ఒక్కసారి అతికితే మర వస్తుంది కదా అంటే, వద్దు గిద్దు రాకుండా రాకపోయి ఇది ఒక్కసారి అతకనికి చెయ్యి అన్నది. అతికింది, అతికేసి. ఓకే సార్, మంచిది సార్.